సినిమా ఇన్ మహాన్ నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. రివ్యూలోకి వెళదాం. విక్టరీ వెంకటేష్ 74వ సినిమా గురు. మాధవన్ హిందీలో చేసిన సాలా కడూస్ మూవీకి తెలుగు రీమేక్ ఇది. మంచి అంచనాల మధ్య ఈ వారం థియేటర్లకు వచ్చింది గురు మూవీ. ఓపెనింగ్స్ కూడా బలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, ఆట అంటే ప్రాణం. తన ఆటతో దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆరాటపడి రాజకీయాలు బలై జీవోత్సవాలుగా బతుకుతున్న ఎంతో మంది ఛాంపియన్స్ గురించి మనకు తెలుసు. వాళ్ళలో చాలా మందిని సినిమాలు మనకి పరిచయం చేస్తూనే ఉన్నాయి. అలాంటి వాడే ఆది కూడా. బాక్సింగ్ ఛాంపియన్ గా దేశానికి గోల్డ్ మెడల్ కొట్టాలన్నది అతని కళ. కానీ రాజకీయాలు ఆ కళని చల్లా చెదురు చేశాయి. కోచ్ గా మారిన ఆది తాను సాధించలేంది తన శిష్యుల్లో ఎవరైనా సాధించాలి అన్న ఆరాటంతో ఉంటాడు. అతని అన్వేషణ వైజాగ్ లో కూలి పని చేసుకుని బతికే రాముడు అలియాస్ రామేశ్వరి దగ్గర ఆగుతుంది. ఆది మొండి అయితే రాముడు జగముండి. అంతటి ముండమ్మాయిని వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా ఆది ఎలా తీర్చిదిద్దాడు అన్నదే ఈ సినిమా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, గురు ఏ గురు అని సరదాకి పిలుచుకుంటాం చూడు, అలాంటి గురువు కాదు ఈ గురు. గురు సాక్షాత్ పరబ్రహ్మ గురుదేవో మహేశ్వర అంటారే, ఆ టైపు. నిజంగా ఓ మంచి గురువు దొరకటం అనేది 1000 జన్మల పుణ్యమే. ఎందుకంటే ఓ మంచి గురువు ఏ విషయానికి సంబంధించైనా కేవలం మెళుకోలు మాత్రమే నేర్పించడు, జీవితమే మారిపోయేలా మార్గనిర్దేశం చేస్తాడు. అలాంటి గురువు దొరకటం అదృష్టమే. సచిన్ టెండూల్కర్ గాని, ఏపీజే అబ్దుల్ కలాం గారు గాని గురువు యొక్క విశిష్టతని చాలా సందర్భాల్లో ఎంతో గొప్పగా చెప్పారు. ముఖ్యంగా కలాం గారు. ప్రతి మనిషిలోనూ ఓ ఫైర్ ఉంటది. ఆ అగ్నికి రెక్కలు వస్తే ప్రతి ఒక్కరూ అద్భుతాలు సాధించగలరు. ఫైర్ కి రెక్కలు రావటం ఏంటి, వస్తే ఏం చేస్తది, ఈ విషయాలు గురువు స్పష్టంగా చెప్తాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎందుకు పనికిరాని చిత్తు కాగితం. ఆ అమ్మాయిలో ఓ ప్రత్యేకమైన టాలెంట్ ఉందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఆ అమ్మాయికి కూడా తెలియదు. ఏదో మొండిగా బతికేయటం తెలుసు అంతే. కానీ ఓ మంచి గురువు ఆ అమ్మాయిలో ఉన్న ఫైర్ ని గుర్తించాడు. ఆ ఫైర్ కి తన శిక్షణలో రెక్కలు తొడిగాడు. ఆ అగ్ని నుంచి పుట్టిన వేడి సెగని ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్లాడు. పోతే సక్సెస్ అనేది 2 గంటల సినిమా చూసినంత ఈజీ కాదు. సక్సెస్ సాధించే క్రమంలో వ్యయ ప్రయాసాలుంటాయి, కష్ట నష్టాలుంటాయి, సాధక బాధలుంటాయి. వాటన్నింటినీ కూడా ఓ సరైన గురువు తోడుంటే ధైర్యంగా దాటేయొచ్చు అని ఈ సినిమా చూసి చక్కగా అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. నిజంగా చాలా గొప్పగా గురువు యొక్క ఇంపార్టెన్స్ ని ఈ సినిమాతో చెప్పారని అంటాను. గురువుగా వెంకటేష్, శిష్యురాలిగా రితికా సింగ్ అద్భుతంగా నటించారు. వెంకటేష్ ఇమేజ్ వైపు నుండి చూస్తే కొంత ఛాలెంజింగ్ రోలే ఆయన ఈ సినిమాలో పోషించింది. కానీ ఆయన ఆ ఛాలెంజ్ ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. ప్రత్యేకంగా కనిపించారు, ప్రత్యేకంగా నటించారు, గొప్పగా మెప్పించారు. కోపిష్టి వ్యక్తిగా పీక్స్ లో టార్చర్ పెడుతూ కోచింగ్ ఇచ్చారు. భావోద్వేగాలు ఇన్వాల్వ్ అయి ఉన్న సీన్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ కూడా మనల్ని బలంగా కట్టిపడేస్తది. ఈ సినిమాలో కూడా అలాంటి మూమెంట్స్ ఉన్నాయి, టచ్ చేసేసారు అంతే. అలానే వెంకీకి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఓ ఛాలెంజ్ అయితే, హీరోయిన్ ఇంకో ఛాలెంజ్. ఆ అమ్మాయి స్క్రీన్ మీదకి వచ్చింది అంటే కంప్లీట్ అటెన్షన్ ఆమె మీదకి వెళ్ళిపోద్ది. మిగతా వాళ్ళందరి గురించి పట్టించుకునే అవకాశం ఇవ్వదు, అంత బ్రహ్మాండంగా చేస్తుంది. కానీ ప్రతిసారి కూడా ఆ అమ్మాయికి బ్రహ్మాండమైన కాంపిటీషన్ ఇచ్చారు వెంకీ. దాన్నే అనుభవం అనొచ్చు. నిజంగా డైరెక్టర్ సుధా కొంగర ఎక్కడ వెతుక్కొచ్చారో గానీ అద్భుతమైన ఫైండ్, బీభత్సమైన టాలెంటెడ్ పర్సన్. ఆ ఎనర్జీ, ఆ గ్రేస్, ఆ టైమింగ్, ఆ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అంతే. ప్రతి ఒక్కరూ ఇష్టపడకుండా ఉండలేరు. ఆ తర్వాత అమ్మాయిలందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూడాలి రితికా సింగ్ కోసం. అమ్మాయిలు ఏదైనా సాధించగలరు, వాళ్ళు ఆ సత్తా ఉంది, నేర్చుకోవచ్చు అమ్మాయిని చూసి. రెగ్యులర్ తెలుగు సినిమా హీరోయిన్ కాదు, ఉమెన్ పవర్ అనే పదానికి ఓ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి. ఈ సినిమాలో ఆ అమ్మాయి జనరేట్ చేసే ఇన్స్పిరేషన్ ని తెలుగు అమ్మాయిలందరూ మిస్ అవ్వకుండా చూడాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా వరకు తమిళ సినిమాలో అనిపించింది, డబ్బింగ్ సినిమా ఫీలింగ్ ఉంటదేమో అనుకున్నాను. బట్ సుధా కొంగర ఆ ఫీలింగ్ రానివ్వలేదు. ఓ బాక్సింగ్ ప్రపంచాన్ని మనకి పరిచయం చేశారు, చాలా గొప్పగా అనిపించింది. 2 గంటలే ఉంది సినిమా, ఎక్కడా కూడా సినిమా బోర్ అనిపించలేదు. కథ నుండి డిస్కనెక్ట్ అవ్వలేదు, కంటిన్యూ అవుతాం క్యారెక్టర్లతోనూ కథతోనూ. ఆవిడ వెంకటేష్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం, రితికా క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం చాలా బాగున్నాయని చెప్పాలి. రితికా సింగ్ రూపంలో ఓ మంచి టాలెంటెడ్ పర్సన్ దొరికింది కాబట్టి ఆ క్యారెక్టర్ సేవ్ అయిపోయింది. కానీ వెంకటేష్ బాబు క్యారెక్టర్ విషయంగా మాత్రం ఆవిడ కొంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్ గా తెలుగు సినిమాల్లో హీరోల మీద పంచులు అంత తొందరగా పడవు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా హీరో క్యారెక్టర్ మీద పనిచేస్తుంది. అంటే హీరోయిన్ స్పెషల్ కాదు, అందరిలాంటి వ్యక్తే అన్న ఓ ఫీలింగ్ ని చాలా స్మార్ట్ గా చెప్పారు. ఇదో కొత్త వరవడికి శ్రీకారం అవుతుందని అనుకోవచ్చు. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, ఆర్ట్ వర్క్ చాలా చాలా బాగున్నాయి. ఆ తర్వాత
మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకున్నారు. పాటలన్నీ సినిమాలో సందడి చేశాయని చెప్పాలి. విక్టరీ వెంకటేష్, రితికా సింగ్ కాకుండా సినిమాలో కనిపించిన మిగతా అందరూ కూడా చక్కటి నట ప్రదర్శన చేశారు. ముఖ్యంగా నాజ్ మంచి అటెన్షన్ తీసుకున్నారని చెప్పాలి. మొత్తంగా ఈ గురు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే వెంకటేష్, రితిక ఈ సినిమాని తెలుగు వాళ్ళకి దగ్గర చేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. నిజంగా ఓ మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమాని చూడటం అనేది. నాకు అనిపిస్తుంది హిందీ తమిళ్లో కంటే తెలుగులో పెద్ద విజయం సాధిస్తుంది అని. గురు మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.5 out of 5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.